ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు తెలియని వారు అస్సలే ఉండరు. ఎందుకంటే దశాబ్దాలుగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా ఆయన చుట్టూ తిరుగుతున్న వార్తలు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సొంత పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వినిపిస్తున్న రాజీనామా వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఈ వార్తలు మరింత బలాన్ని చేకూర్చాయన్నమాట. రీసెంట్‌గా చూసుకుంటే శాసన మండలి సమావేశాల్లో బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడం అందరిని ఆందోళనకు గురిచేసింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో సభలో కాగ్ రిపోర్టుపై చర్చిస్తున్న సమయంలో ఆయనకు బీపీ అకస్మాత్తుగా పెరగడంతో తూలి కింద పడిపోయారు. పక్కనే ఉన్న తోటి సభ్యులు ఆయన్ని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే అసెంబ్లీ వైద్యులు వచ్చి పరీక్షలు చేయగా బీపీ 190/120గా నమోదైందని, ఇది చాలా ప్రమాదకరమైన స్థాయి అని తెలిపారన్నమాట. సో డాక్టర్లు ఆయనకు తక్షణమే విశ్రాంతి అవసరమని, లేదంటే ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బొత్స తన సన్నిహితుల వద్ద రాజకీయాల్లో మునుపటిలా చురుగ్గా ఉండడం నా వల్ల కావడం లేదు అని అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే, బొత్స ఇక నేను రాజీనామా చేస్తాను, పార్టీని నడిపించడం నా వల్ల కాదు, ఈ వైసీపీలో సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే నేనే నా భుజాల మీద పెట్టుకొని నడిపిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. సో ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో నేను ఇటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతాను, దానివల్ల నేను రాజీనామా చేయాలనుకున్నాననే విధంగా అయితే వార్తలు వస్తా ఉన్నాయన్నమాట. సో దీని మీద ఎంతవరకు నిజం ఉందో ఏమీ తెలీదు గానీ, ఈ వార్తలైతే ప్రచురితం అవుతున్నాయి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.